విజయనగర సామ్రాజ్య రాజసభ ఆ రోజు రంగులమయంగా ఉంది. పొరుగుదేశం నుండి వచ్చిన చిత్రకారుడు వర్ణశిల్పి తన శిష్యులతో కలిసి సభలోకి ప్రవేశించాడు. 10 మంది సేవకులు పట్టువస్త్రాలతో కప్పబడిన పెద్ద పెద్ద చిత్రపటాలను మోసుకుంటూ వచ్చారు. వర్ణశిల్పి నడకలో నాకంటే గొప్పవాడు లేడు అనే అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో అతను గర్వంగా పైకి మాత్రం వినమ్రత నటిస్తూ, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారికి నా ప్రణామాలు. నా కుంచె నుంచి జారిన ఒక్కో చుక్క రంగు ఒక్కో అద్భుతం. లోకంలో ప్రాణమున్న వస్తువుని బొమ్మగా గీయడం అందరికీ తెలుసు, కాని బొమ్మకే ప్రాణం పోయడం కేవలం నాకే తెలుసు అని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు. దాంతో రాయలవారు కొంత కుతూహలంగా ఇలా అంటారు. వర్ణశిల్పిగారు, మీ ప్రతిభ గురించి విన్నాము. మా సభకు మీ చిత్రాలను తీసుకురావడం సంతోషం. ఒక్కసారి ఆ వస్త్రాలను తొలగించి మీ కళాఖండాలను ప్రదర్శించండి అనగానే సేవకులు మొదట ఆ వస్త్రాన్ని తొలగించారు. అందులో ఒక అద్భుతమైన పరిగెడుతున్న గుర్రం చిత్రం ఉంది. అది చూపిస్తూ ఆ వర్ణశిల్పి మీసం తిప్పుతూ, ఇది చూడండి ప్రభూ, వేగవంతమైన అశ్వం. దీని కండరాలు, ఆ పరిగెత్తే వేగంలో ఎగిరే వెంట్రుకల్ని చూడండి. ఇది కేవలం బొమ్మ కాదు. మీరు ఒక్కసారి హుష్ అంటే చాలు, ఇది ఈ పటం నుంచి దూకి మీ కోటగోడలు దాటి పారిపోతుంది అని అతిశయోక్తిగా చెబుతాడు. దాంతో రాయలవారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి, అబ్బో, అద్భుతం, అమోఘం! ఆ గుర్రం కళ్ళు నిజంగానే కదులుతున్నట్లు ఉన్నాయి. మంత్రులారా, చూశారా? ఇలాంటి చిత్రాన్ని మీరెప్పుడైనా చూశారా అనగానే తాతాచార్యులు అతిగా పొగుడుతూ, అబ్బే, ఇక్కడెక్కడ చూస్తాం మహారాజా. మన రాజ్యంలో ఉన్న చిత్రకారులు గీస్తే అది గుర్రంలా కాకుండా గాడిదలా ఉంటుంది. వర్ణశిల్పిగారు సాక్షాత్తు బ్రహ్మదేవుడికి తమ్ముడిలా ఉన్నారు అని అనగానే రామలింగడు మెల్లగా లేచి చిత్రాన్ని చాలా దగ్గరగా చూస్తూ, బానే ఉంది, కాని చిత్రకారుడు గారు పనిలో కొంచెం బద్ధకం చూపించినట్టున్నారు. లేకపోతే సగం గీసి వదిలేయడమేంటి అని వెటకారంగా అంటాడు. దాంతో ఆ వర్ణశిల్పి కోపంతో ఊగిపోతూ, ఏమన్నావు? నాకు బద్ధకమా? నా చిత్రంలో లోపమా? ఈ రాజ్యంలో చిత్రలేఖనం తెలిసిన వారే లేరనుకున్నాను, కానీ సరిగ్గా విమర్శించేవారు కూడా లేరని ఇప్పుడే అర్థమైంది. అయ్యో, కోపమెందుకు స్వామి? నేనేమన్నానని? ఇప్పుడు ఈ గుర్రాన్ని చూడండి. దీనికి కేవలం కుడివైపు మాత్రమే కనిపిస్తుంది. మరి దీని ఎడమవైపేది? తోకేది? గుర్రమంటే 4 కాళ్ళు ఉండాలి కదా. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. మిగిలిన 2 కాళ్లని తోకని చిత్రకారుడు గారు ఎక్కడో మర్చిపోయి ఉంటారు అనగానే ఆ వర్ణశిల్పి పక్కపక్కా నవ్వుతూ, మూర్ఖుడా, చిత్రకళ అంటే కేవలం కళ్లకు కనిపించేది గీయడం కాదు, మనసుతో ఊహించుకోవడం. గుర్రం ఒక పక్కకు తిరుగుందంటే రెండవ పక్కన ఏవుందో నీ మేధస్సుతో ఊహించుకోవాలి. తోక వెనకవైపు ఉంది కాబట్టి అది కనిపించదు. ఈ మాత్రం జ్ఞానం లేని నీవు నా చిత్రంలో లోపాలు వెతుకుతున్నావా? ఓహో, అంటే బొమ్మలో లేనిదాన్ని మనమే ఊహించుకోవాలన్నమాట. భలే గొప్ప విషయం చెప్పారు స్వామి. అయితే మహారాజా, చిత్రకళ అంటే ఇంత సులభమని నాకిప్పుడే అర్థమైంది. ఆ మాటలకు ఫలానా వారు పగలబడి నవ్వుతూ, అంటే నువ్వు కూడా చిత్రకారుడివి అయిపోతావా రామలింగా? ఎందుకు కాకూడదు ప్రభూ. వర్ణశిల్పిగారు చెప్పిన ఊహా సిద్ధాంతంతో నేనొక అద్భుతమైన చిత్రాన్ని గీస్తాను. అందులో మీరు ఎంత ఎక్కువ ఊహించుకుంటే నా బొమ్మ అంత గొప్పగా కనిపిస్తుంది. 1 నెల రోజులు సమయం ఇవ్వండి. ఈ చిత్రకారుడి కంటే 1000 రెట్లు మెరుగైన బొమ్మను నేను గీసి చూపిస్తాను. సరే, 1 నెల కాదు, నీకు 2 నెలల సమయం ఇస్తాను. నువ్వు నాకంటే గొప్ప బొమ్మ గీయలేకపోతే నీ వికటకవి బిరుదును వదులుకుని నా దగ్గర శిష్యుడిగా చేరాలి. సరే, నేను సిద్ధం. ఒకవేళ నా బొమ్మ చూసి మీరందరూ నోరు వెళ్లబెట్టకపోతే నేనే శిష్యునవుతాను. కానీ నా బొమ్మ అద్భుతమని మీరు ఒప్పుకుంటే మీరు మీ రంగుల డబ్బాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి అని ఒకరికొకరు సవాలు విసురుకుంటారు. దాంతో రాయలవారు మరింత ఉత్సాహంగా, పోటీ ఆసక్తికరంగా ఉంది. రామలింగా, నీ కుంచెశక్తి కూడా ఏమిటో చూద్దాము. ఇక ఇక్కడితో ఈరోజు ఈ సభ చాలించుదాం. అలా రాజసభలో సవాలు అయితే చేశాడుగాని రామలింగడికి కుంచెపట్టుకోవడం కూడా సరిగ్గా రాదు. ఇంటికి రాగానే ఒక పెద్ద తెల్లటి చిత్రకళా ఫలకంతో పాటు రంగుల డబ్బాలు, రకరకాల కుంచెలు తెప్పించుకున్నాడు. గది మధ్యలో ఆ ఫలకం పెట్టి దానివైపు ఏదో యుద్ధం చేయబోయే వీరుడిలా తీక్షణంగా చూస్తున్నాడు. ఇంతలో అతని భార్య కమల లోపలికొస్తూ
చేతిలో తేనీరు అతనికి ఇస్తూ, ఏవండి, గంట నుంచి ఆ చిత్రకళా ఫలకాన్ని అలా చూస్తున్నారు? అది మీకేవైనా పద్యం చెబుతోందా, లేక మీరు దాన్ని భయపెడుతున్నారా? కమలా, నన్ను ఆటంకపరచుకు. ఎప్పుడైనా ఒక గొప్ప కళాఖండం పుట్టే ముందు ఇలాంటి నిశ్శబ్దం అవసరం. నా బుర్రలో వేల రంగులు నాట్యం చేస్తున్నాయి. ఏ రంగును ముందుగా ఆ ఫలకం మీదకు పిలవాలా అని ఆలోచిస్తున్నాను. ఏమిటి బుర్రలో రంగులు నాట్యం చేస్తున్నాయా, లేక బుర్ర ఖాళీగా ఉందని రంగులు వెతుక్కుంటున్నాయా? మీకు తెలిసిందేమో నోటితో చమత్కారాలు చేయటం, ఇప్పుడు చేతితో బొమ్మలు గీస్తానంటే ఆ చిత్రకారుడు రాజ్యసభలో మిమ్మల్ని అందరి ముందు వడ్రంగి పిట్టని చేసినట్టు చేస్తాడు, జాగ్రత్త అని అంటుంది. అయినా సరే రామలింగడు ఏమాత్రం తగ్గకుండా ఆ కుంచెను కత్తిలా అటూ ఇటూ తిప్పుతూ, వడ్రంగి పిట్ట, నేనే గనుక కుంచెపడితే ఆ రవివర్మ కూడా వచ్చి నా దగ్గర శిష్యుడిగా చేరతాడు. చూడు, ఇప్పుడు నేనొక రంగు వేస్తాను అని రామలింగడు కళ్ళు మూసుకుని ఒక ఎర్రటి రంగును కుంచెతో తీసుకుని ఆ పలకం మీద ఒక పెద్ద గీత గీశాడు. అది బొమ్మలా కాకుండా ఎవరో రక్తం చల్లినట్టు పడింది. దాంతో కమల నోరెళ్లబెట్టి, బాబోయ్, ఇదేం బొమ్మండి, చూస్తుంటే ఎవరో గోడకి తల కొట్టుకుంటున్నట్టుంది. దీన్ని చూసి రాజుగారు బహుమతి ఇస్తారా, లేక కారాగారంలో వేస్తారా? ఇదే నీ తప్పు కమలా. ఆ చిత్రకారుడు ఏం చెప్పాడు? లేనిదాన్ని ఊహించుకోవాలి అన్నాడు కదా. ఇప్పుడు ఈ ఎర్రటి గీత చూసి నువ్వు ఏం ఊహించుకుంటున్నావు? నాకైతే మీరు రంగులు వృధా చేస్తున్నారని ఊహొస్తోంది. కాదు, ఇది అస్తమిస్తున్న సూర్యుడి కిరణం ఒక కొండ వెనక నుండి తొంగి చూస్తోంది అని నువ్వు ఊహించుకోవాలి. కొండ ఎక్కడా నడక్కో, అది ఆ పక్కనే ఎక్కడ ఉందని నువ్వు ఊహించుకోవాలి. ఆ మాటలకు కమల నిట్టూరుస్తూ, అంటే బొమ్మ గీసే కష్టం మీది, ఊహించుకునే తలనొప్పి మాదన్నమాట. అయినా చిత్రకారుడు మహామేధావిలా ఉన్నాడు. వాడు మీ బొమ్మలో లోపాలు వెతికితే మీ వికటకవి బిరుదు ఓడిపోతుంది. అందుకే నేనొక పథకం వేశాను. నేను గీసే బొమ్మకి అటూ ఇటూ తలలుండవు, కాళ్ళు ఉండవు, కేవలం కొన్ని గీతలు మాత్రమే ఉంటాయి. ఆ గీతల వెనుకున్న కథను నేను రాజ్యసభలో అల్లుతాను. ఆ చిత్రకారుడు వేసిన ఊహ అనే ఉచ్చులో వాడినే బంధిస్తాను. సరే, మీ ఇష్టం. కాని ఈ రంగుల వాసనకి మన పిల్లి కూడా లోపలికి రావడానికి భయపడుతోంది. మీ చిత్రలేఖను పూర్తయ్యేలోపు మనిల్లెలా మారుతుందో అని నా భయం. భయపడకు కమలా, రేపు విజయనగర చరిత్రలో ఈ తెల్లటి చిత్రలేఖ ఫలకం ఒక అద్భుతంగా నిలిచిపోతుంది. ఇప్పుడు నాకొక గిన్నెలో కొన్ని పచ్చటి ఆకులు, కొంచెం నల్లటి కాటుక తీసుకురా. నేను నా అద్భుతాన్ని గీయాలి. ఆ రామలింగడు పట్టుదలతో కుంచపట్టాడు. రాత్రంతా నిద్రపోకుండా ఆ పలకంపై మీద ఏదో గీస్తున్నాడు, పాడుతున్నాడు, నవ్వుతున్నాడు. నెల రోజులు పూర్తయ్యేసరికి రామలింగడి ఊహా చిత్రలేఖను సిద్ధమైపోయింది. అలా నిరీక్షణ ముగిసింది. నెల రోజుల గడువు తీరింది. విజయనగర రాజసభ జనంతో కిక్కిరిసిపోయింది. సభికులందరిలోనూ ఒకటే ఉత్కంఠ. చిత్రకళలో ఓనమాలు కూడా తెలియని రామలింగడు దేశం మెచ్చిన చిత్రకారుడిని ఎలా ఎదిరిస్తాడో అని. సభ మధ్యలో 2 ఎత్తైన పీఠాలు ఉన్నాయి. ఒకదానిపై వర్ణశిల్పి గీసిన అద్భుత చిత్రం పట్టువస్త్రంతో కప్పబడి ఉంది. మరోవైపు రామలింగడు తన చిత్రలేఖనాన్ని ఒక మురికిగుడ్డతో కప్పి ఉంచాడు. ఇక రాయలవారు ఉత్సాహంగా, పండితులారా, చిత్రకారులారా, ఈరోజు మన విజయనగర చరిత్రలో ఒక వింత పోటీ జరగబోతోంది. ముందుగా వర్ణశిల్పిగారు తన చిత్రపటాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పగానే ఆ వర్ణశిల్పి గర్వంగా ముందుకొచ్చి వస్త్రాన్ని తొలగిస్తూ, ఇదిగో మహారాజా, అరణ్యంలోని గజరాజు, ఆ ఏనుగు తొండంలోని ముడతలు, దాని కళ్లల్లోని గాంభీర్యం చూడండి. ఇది చూస్తుంటే మీకు అడవిలోని వాసన కూడా గుర్తొస్తుంది అని రామలింగడి వైపు వెటకారంగా చూశాడు. అద్భుతం! నిజంగానే ఏనుగు ఇప్పుడే ఘీంకరిస్తోందేమో అన్నట్టు ఉంది. రామలింగా, ఇప్పుడు నీవంతు. నీ మేధస్సు నుంచి పుట్టిన ఆ మహాచిత్రమేమిటో మాకు చూపించు అని చెప్పగానే రామలింగడు ఆత్మవిశ్వాసంతో తన మహాచిత్రం దగ్గరకు వెళ్ళి, మహారాజా, కళ అనేది కేవలం రంగుల్లో ఉండదు, అది చూసే కంటిలో ఉంటుంది. వర్ణశిల్పిగారు చెప్పినట్లు లేనిదాన్ని ఊహించుకోవడమే పరమార్థం అని నమ్మి నేను ఈ చిత్రాన్ని గీశాను అని రామలింగడు ఒక్కసారిగా ఆ వస్త్రాన్ని తొలగించాడు. సభ అంతా నిశ్శబ్దం. ఎందుకంటే ఆ తెల్లటి పలకం మీద కేవలం 2-3 పచ్చటి గీతలు, ఒక నల్లటి వంకర గీత తప్ప ఏమీ లేదు.
అది చూసి తాతాచార్యులు పక్కపక్క నవ్వుతూ ఇదేనా నీ బొమ్మ రామలింగ? ఆ ఫలకం మీద రంగులు ఒలకబోయడం కూడా బొమ్మేనా? ఇందులో ఏముంది? ఖాళీ ఫలకం తప్ప. అది చూసి వర్ణశిల్పి కూడా వెటకారంగా రామలింగ, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది. ప్రజలారా చూడండి, ఇతను విజయనగరాన్ని అవమానిస్తున్నాడు. ఇందులో ఏముందో నీకేమన్నా అర్థమవుతుందా? అని అనగానే రామలింగడు ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ ఏంటి స్వామి, మీకిందులో ఏమీ కనిపించటం లేదా? వర్ణశిల్పి గారు, మీరే కదా చెప్పారు ఊహించుకోవాలి అని. సరే మహారాజా, నేను వివరిస్తాను వినండి. అని ఆ పలకం మీద ఉన్న గీతలను చూపిస్తూ ప్రభు, ఈ బొమ్మ పేరు ఆవు గడ్డి మేయడం. ఇక్కడ కనిపిస్తున్న పచ్చటి గీతలున్నాయి చూసారా? ఇది అత్యంత రుచికరమైన లేతగడ్డి. ఆ మాటలకు రాయలవారు కళ్ళు రిక్కించి చూస్తూ సరే, అక్కడ నువ్వు చెప్పినట్టు గడ్డి ఉంది అనుకుందాం. మరి ఆవు ఎక్కడ రామలింగా? అదే ప్రభు, గడ్డి అంత రుచిగా ఉంటే ఆ ఊరుకుంటుందా? ఆకలితో ఉన్న ఆవొచ్చి ఆ గడ్డి మొత్తాన్ని మేసేసింది. అందుకే ఇప్పుడు మనకి గడ్డి కనిపించటం లేదు. ఆ మాటలకు వర్ణశిల్పి చాలా కోపంగా సరే, ఆవు గడ్డి మేసింది సరే, మరి ఆవెక్కడా? అది కూడా ఊహించుకోవాలా? గడ్డి మొత్తం మేసేసిన తర్వాత ఆవు అక్కడ ఎందుకు నిలబడుతుంది స్వామి? తన పొట్ట నిండాక ఆ ఆవు ఇంటికి వెళ్ళిపోయింది అని అంటాడు. దాంతో రాయలవారు తన నవ్వు ఆపుకుంటూ మరి ఆవు వెళ్ళిపోయిందని మాకు ఎలా తెలుస్తుంది రామలింగా? అదిగో ప్రభు, ఆ మూలను ఒక నల్లటి వంకర గీత కనిపిస్తుంది కదా? ఆవు ఇంటికి వెళ్ళిపోతూ తన తోకను అలా అలా గాల్లో ఆడిస్తూ వెళ్ళిపోయింది. ఆ తోక చివర కుచ్చు మాత్రమే మనకు కనిపిస్తుంది. మిగిలిన ఆవుని మీరు ఊహించుకోలేకపోతున్నారంటే మీ ఊహాశక్తి లోపం తప్ప నా చిత్రలేఖంలో ఎలాంటి లోపం లేదు. అని చెప్పడంతో ఆ మాటలకు ఆ సభలో ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత రాయలవారు సింహాసనం మీద నుండి కింద పడేంతలా పక్కపక్క నవ్వటం మొదలుపెట్టారు. సభికుల నవ్వులతో కోటగోడలు దద్దరిల్లాయి. భేష్ రామలింగా, వర్ణశిల్పిగారు, మీరు వేసిన ఉచ్చులో మీరే పడ్డారు. లేనిదాన్ని ఊహించుకోవాలి అన్న మీ సూత్రాన్ని రామలింగడు అక్షరాలా పాటించాడు. ఆవు తోకను చూపిస్తూ ఆవును ఊహించుకోమన్న ఇతని తెలివి ముందు రంగులు కూడా తల వంచుకోవాల్సిందే అని చెప్పడంతో ఆ వర్ణశిల్పి సిగ్గుతో తల వంచుకొని మహారాజా, ఎదుటివారి మాటల్నే ఆయుధాలుగా మార్చుకోవడం గొప్ప కళ. రామలింగడు చమత్కారం ముందు నా అహంకారం ఓడిపోయింది. ఆయనే నిజమైన వికటకవి అని తన తప్పు ఒప్పుకుంటాడు. ఇక రాయలవారు రామలింగడి తెలివితేటలకు మెచ్చి అతనిని 1000 బంగారు నాణేలతో సత్కరించారు. రామలింగడు ఆ సంచిని పట్టుకుని వర్ణశిల్పి వైపు చూస్తూ స్వామీ, రేపు మా ఇంటికి రండి, తోకలేని ఆవును కూడా చూపిస్తాను అని చమత్కరించాడు. అలా రామలింగడు కుంచెపట్టుకోగానే చిత్రకారుడిగా విజయం సాధించాడు. సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి గర్విష్ఠినైనా నవ్వుల పాలు చెయ్యవచ్చని నిరూపించాడు. వచ్చే ఎపిసోడ్లో వికటకవి చేసే మరో వింత సాహసం రామలింగడి కాశీయాత్ర గురించి చూద్దాం.